అందరికీ నమస్కారం. చీకటి దీపాలు రచన త్వరగా జయసామల్ గారు. చదువుతుంది దేవి. చూడగానే లైక్ తప్పకుండా చేయండి. ఇది మరీ బాగుంది. ఆఫీస్కు సెలవు పెట్టి ఇక్కడ చేసేదే ఉంది, నవ్వుతూ అంది కరుణ. అక్కడే ఉండి ఇది వింటున్న భారతి, అది వెళ్ళిపోతానంటుంటే మీరెందుకు అంత బలవంతం చేస్తారు అంది నొసలు చిట్లించి చూస్తూ. వచ్చిన వాళ్ళు వెళ్తామనక ఉంటారంటారేంటి? మనమే చెప్పాలి కానీ, పైగా వచ్చిన మనిషి పరాయి వ్యక్తి కాదు కూడా అన్నాడు రాజశేఖరం. అక్కగారంటే భారతికి ఏమాత్రం అభిమానం, ఆప్యాయత లేవని ఈ కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది రాజశేఖరానికి. అందుకే మరింత పట్టుబట్టి కరుణని ఉండిపోమని అడిగాడు. కరుణకు భారతికి మధ్య పెద్ద ఏ గొడవలు జరిగి ఉండవని, జరిగిన సొంత అక్క చెల్లెళ్ళు కనుక వైరం పెంచుకోరని అనుకున్నాడు రాజశేఖరం. రూపంలో ఇద్దరికి ఎంత తేడా ఉంది, గుణంలో కూడా అంత తేడా ఉంది అని అనుకున్నాడు రాజశేఖరం. భారతి ఎంత అందమైనదో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది కరుణ. భారతి ఎంత అహంకార పూరితమైందో కరుణ అంత నమ్రతగా ఉంటుంది. చూడగానే అక్క చెల్లెళ్ళు అని ఎవ్వరూ అనుకోరు. రాజశేఖరం అతి బలవంతం మీద మర్నాడు ఆఫీసు సెలవు ఇచ్చేసి ఉండిపోక తప్పలేదు కరుణకు. కరుణ ఉండకుండా వెళ్ళిపోతుంది అనుకుందే కానీ ఉంటుందనుకోలేదు భారతి. కరుణ ఉండిపోవడం ముఖం అప్రసన్నంగా పెట్టేసుకుంది భారతి. అది గమనించిన కరుణ మనసు మరల చిన్నబోయింది. అప్పటికప్పుడు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది కానీ రాజశేఖరం మాటను తోసిపుచ్చలేకపోయింది. మరుసటి రోజు సోమవారం. రాజశేఖరం ఆఫీస్కి భోంచేసి వెళ్తాడు ఆ రోజు అనుకుంది భారతి. వంట చేస్తుంటే, నేను చేస్తాలే, ఈ పూట ఊరికే కూర్చుంటే నాకు కూడా తోచడం లేదు అంటూ తను వచ్చింది కరుణ. భారతి తేలిగ్గా ఊపిరి పీల్చుకొని వంట పని కరుణకు అప్పచెప్పేసి వెళ్ళి ముందు గదిలో కూర్చుంది. అదేంటి, వంట పని ఉన్న ఒక్క పూట మీ అక్కయ్య గారికి అప్పచెప్పేశావన్నమాట అన్నాడు రాజశేఖరం కరుణ వంటిట్లో వంట చేస్తుండడం చూసి. పర్వాలేదులేండి, నాకే తోచగా చేస్తున్నా అంది కరుణ. ముగ్గురు వంట ఎంతసేపు చేయాలి? అరగంటలో పూర్తి చేసి తను కూడా ముందు గదిలోకి వచ్చి కూర్చుంది కరుణ. రాజశేఖరం ఆఫీస్కి వెళ్ళే హడావుడిలో ఉన్నాడు. భారతి అతని వెనకాలే అంటిపెట్టుకొని తిరుగుతూ ఏదో చెప్తూనే ఉంది. మాటి మాటికి అతన్ని రాసుకు పూసుకుంటున్నట్టుగా తిరగడం, నుంచోడం, అతని భుజం మీద చేయి వేసి మాట్లాడుతుండడం ఎబ్బెట్టుగా అనిపించింది కరుణకు. భారతి అంత బొత్తిగా మర్యాద తెలియనంతటి చంటి పిల్ల కాదు. ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నా, ఎలా తిరిగినా తనంటూ ఒక మనిషి ఇక్కడ ఉందన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అలా ప్రవర్తిస్తోందేంటి అనుకుంది కరుణ. ఇంకా రాజశేఖరమే ఇబ్బంది పడినట్టుగా చూడసాగాడు కరుణ వంక. ఏమైనా ఆ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. చక్కటి ఇల్లు, అస్తమానం నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పే రాజశేఖరం కరుణకు చాలా నచ్చాడు. ఆ ఇల్లు చూస్తున్న కొద్దీ వద్దనుకున్న కరుణ మనసులో ఏదో మూల సన్నగా చిన్న బాధ, అటువంటి ఇల్లు తనకు ఉంటే అని అనుకుంది ఎన్నోసార్లు. వంట బ్రహ్మాండంగా ఉంది. వదిన గారు, మీ చెల్లెలకి కూడా నేర్పకూడదు? బియ్యంతో రోజుకో రకం చేసి పెడుతుంది భోజనం చేస్తూ అన్నాడు రాజశేఖరం. ఆడవాళ్ళకి వంట వేరే నేర్పడం ఎందుకండి, అదే వచ్చేస్తుంది అంది కరుణ. ఏమో ఎప్పుడొస్తుందో, ఇప్పుడు మాత్రం మహా ఇబ్బందిగా ఉంది తనకు వడ్డిస్తున్న భారతి వంక చూస్తూ. అవును, మా ఇంట్లో వదినలు మా అమ్మ చేసుకునేవారు, నేనెప్పుడు వంటిట్లోకి వంట చేయడానికి వెళ్ళలేదు అంది భారతి మూతి ముడిచేస్తూ. మరి మీ అక్కయ్య గారికి ఎలా వచ్చింది? తను చేస్తుండేది అప్పుడప్పుడు. ఓహో, ఏమైనా వంట చాలా బాగుంది మరోసారి మెచ్చుకుంటూ తింటూ ఉంటే అతని వంక కొరకొరా చూసింది భారతి. అది గమనించినట్టు ఊరుకుంది కరుణ. సాయంత్రం ఏదైనా పిక్చర్కి వెళ్దాం, రెడీగా ఉండండి ఇద్దరికి వినిపించేలా అనేసి వెళ్ళిపోయాడు రాజశేఖరం. వర్షం కురిసి వెలిసినట్టుగా అయిపోయింది అతను వెళ్ళేసరికి. 12 గంటలకంతా భోజనాలు చేసి ఇద్దరు చెరో పుస్తకం పుచ్చుకొని కూర్చున్నారు. మాట్లాడుకోవడానికి మాటలు లేనట్టు. చాలాసేపు పుస్తకం చూస్తూ కూర్చున్న కరుణకు విసుగొచ్చింది. అనవసరంగా ఆఫీస్ మాని కూర్చున్నాను అని అనిపించింది. సాయంత్రం 5 అవుతూనే భారతి ముస్తాబు కాసాగింది సినిమాకి వెళ్ళడం కోసం. రాజశేఖరం పిక్చర్కి వెళ్దాం రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళడం కరుణ కూడా వింది. కానీ మాట మాత్రంగానైనా భారతి ఆ మాట కరుణతో అనలేదు. చివరికి సాయంత్రం అయ్యేసరికి తనొక్కడితే రెడీ కాసాగింది. అసలు తనతో అన్న కరుణ సినిమాకి వెళ్ళడానికి సిద్ధంగా లేదు. వాళ్ళిద్దరూ కొత్త దంపతులు. వాళ్ళు రమ్మన్నా మాత్రం వాళ్ళతో ఎలా వెళ్తుంది తను?
తనని రమ్మని ఏదో వంకతో సినిమా మానేయాలని నిశ్చయంతోనే ఉంది కరుణ. అసలు ఆ మాటే భారతి కరుణతో అనకపోవడం ఒక విధంగా బాధ అనిపించినా మరొక విధంగా మంచిదే అనిపించింది. 5:30 గంటలవుతూనే రాజశేఖరం వచ్చాడు. రెడీ అయ్యారా అన్నాడు. అప్పటికి భారతి చీర మార్చుకోవడం మినహాయించి మిగతా ముస్తాబంతా ముగించింది. అది గమనించిన రాజశేఖరం, ఏంటి నువ్వు ఒక్కదానివి రెడీ అవుతున్నావు, మీ అక్కయ్య గారు రారా అని అడిగాడు. ఏమో నేను అడగలేదు, అడుగుతాను ఉండండి అంటూ గదిలోకి వచ్చిన భారతి, నువ్వు కూడా మాతో సినిమాకు వద్దు కానీ రెడీ కావే అక్కయ్య అంది. అదేదో ఇహ తప్పదన్నట్టుగా. ఆ అనడం తీరే నచ్చలేదు కరుణకు. ఎందుకు అంత ఇబ్బందిగా మొహం పెట్టేసి అడగడం ఇహ తప్పనిసరిగా అనుకుంది. పైకి మాత్రం పర్వాలేదు, మీ ఇద్దరు వెళ్ళిరండి, నేను ఇంట్లో ఉంటాను అంది. భారతి మళ్ళీ అడగకుండా నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళిన భారతి దానికి తలనొప్పిగా ఉందిట అంటూ రాజశేఖరంతో చెప్తూ ఉండడం వినిపించి తెల్లబోయింది. ఏమిటి మనిషి అని అనుకోకుండా ఉండలేకపోయింది. సినిమా చూస్తే తలనొప్పి తగ్గిపోతుందని చెప్పు రాజశేఖరం అన్న మాట వినిపించింది కరుణకు. అది రానని ఖచ్చితంగా చెప్తుంటే మనం బలవంతం ఏమిటి విసుక్కున్నట్టుగా గట్టిగా అంది భారతి. అప్పటికి గ్రహించాడు రాజశేఖరం ఆమె తమతో రావడం భారతికి ఇష్టం లేదని. గది బయటకు వస్తూ, ఏమండి వదిన గారు తలనొప్పిగా ఉందా, సినిమాకి రారు అంటూ ప్రశ్నించాడు. అవునండి, అంతసేపు కూర్చొని సినిమా చూడాలని ఏం లేదు, తలనొప్పి ఎక్కువగానే ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన భారతి వంక చూస్తూ. కానీ భారతి మాత్రం కరుణ చూపులతో చూపులు కలపలేకపోయింది. ఓకే, మీకు అంత రావాలని లేకుంటే మానేద్దాం, ఇంట్లో కూర్చొని సరదాగా కార్డ్స్ ఆడుకుందాం ముగ్గురం అన్నాడు రాజశేఖరం. భారతి ఏదో అనేలాపై, ఆహా అలా వద్దు, భారతి రెడీ అయింది కదా, మీరిద్దరు వెళ్ళిరండి, నేను ఇంట్లో ఉంటాను అంది తొందరగా కరుణ. పర్వాలేదులేండి, ఇంకోసారి వెళ్దాం ఎప్పుడైనా అంటూ రాజశేఖరం కుర్చీలో కూర్చుండిపోయారు. అతను అలా కూర్చుండిపోవడం చూసిన భారతి కోపంతో పెదవి కొరుక్కుంటూ ఉండిపోయిందే కానీ ఏమీ అనలేకపోయింది. రోజులు అతి సామాన్యంగా గడిచిపోతున్నాయి. రోజు రొటీన్ వర్క్తో కాలం నత్తలా, నెలలు మాత్రం త్వరగానే మారిపోతున్నాయి. ఒక్కోసారి ఈ కాలం తీరు తెన్నులను గమనిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. రోజు విధిగా ఆఫీస్కి వెళ్ళి రావడం, వండుకోవడం, తినడం, పడుకోవడం తప్పించి మరో కార్యక్రమమే లేకుండా పోయింది జీవితంలో. తప్పకుండా తల్లి అప్పుడప్పుడు, తండ్రి తరచూ ఉత్తరాలు రాస్తూ ఉంటారు. పక్కన వరలక్ష్మి గారితో కొంచెం కాలక్షేపం. ఆదివారాలు మరలా ఏమీ తోచకపోతే నిర్మల ఇంటికో, కాసేపు భారతి ఇంటికో వెళ్ళొస్తుంది. కరుణ చాలా అమాయకురాలు అనుకున్నాను కానీ మొత్తానికి గట్టికురాలే, కథానాయకురాలే అంది ఎలిజా నవ్వుతూ. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ వదిలాక ఇద్దరూ రోడ్డు పక్కగా నడుస్తున్నారు బస్టాప్ వైపు. ఏంటి గట్టికురాలు అవ్వడానికి ఏం చేశాను అని అడిగింది అమాయకంగానే కరుణ. నువ్వు కాంతారావు గారు ఉంటున్న ఇంటి దగ్గరగా ఉంటున్నావుట కదా. అవును, మరి ఎక్కడో అక్కడ ఉండాలి కదా. ఉన్న తర్వాత పక్కన అప్పారావో, సుబ్బారావో, సుందర్రావో ఎవరిల్లో ఒకరిల్లు ఉండకుండా ఎలా ఉంటుంది నవ్వుతూ అంది కరుణ. గట్టిగా అనవే ఎలిజా నవ్వేసింది. 2 నిమిషాలు మౌనంగా నడిచారు. తర్వాత ఎలిజా అంది మళ్ళీ, కాంతారావు గారు నువ్వు వివాహం చేసుకుంటారట కదా. ఒక్క క్షణం విస్తుపోయి చూసిన కరుణ తర్వాత నవ్వేస్తూ, రాత్రి నీకు హాయిగా నిద్రపట్టుంటుంది, అందుకనే నన్ను గురించి ఆలోచించి ఉంటావు అవునా అంది. ఎలిజా ఈసారి తెల్లబోతూ, ఎందుకు అంది. ఎందుకేమిటి, అందుకే కల్లోకి వచ్చాను నేను అంది కరుణ. ఎలిజా నవ్వేస్తూ, బాపురే ఇంకేమిటో అనుకున్నాను కదా, నాకే కల రాలేదు. ముందు నేను అడిగిన విషయానికి జవాబు చెప్పు. అసలు నిన్ను శిక్షించాలి కరుణ, ఎంత శుభవార్త మాకు చెప్పకుండా దాచినందుకు. ఏయ్ ఏంటి అసలు నువ్వు మాట్లాడేది కరుణ చిరు కోపంగా అడిగింది. బొత్తిగా నీకు అసలేమీ తెలియదనిపిస్తోంది. మా కాంతారావు గారు ఎందుకలా చెప్పారబ్బా బుగ్గన చెయ్యి ఆంచుకొని సాలోచనగా అంది ఎలిజా. ఏం చెప్పారేంటి? కరుణ స్వరంలో కుతూహలం తొంగి చూసింది. ఏదో చెప్పారు, నీకు తెలియనప్పుడు నీకెందుకు అంత కుతూహలం చిరుకోపంతో అంది ఎలిజా. ఏదో నా గురించే చెప్పారంటున్నావు కాబట్టి నా గురించి నాకుగాక నీకుంటుందా కుతూహలం, చెప్పనా వద్దా అని ఆలోచిస్తున్నట్టుగా అంది ఎలిజా. తల్లి ఏం పోజులు కొడుతున్నావమ్మా, నువ్వేం చెప్పొద్దులే అంది కోపం ప్రదర్శిస్తూ కరుణ. అది అలా రా దారికి అని 2 నిమిషాలు. కరుణ, నేను ఆ మధ్యలో ఒకసారి ఓ మాట అన్నాను గుర్తుందా అని అడిగింది. ఇది మరీ బాగుంది, నువ్వు చాలాసార్లు చాలా మాటలు అన్నావు నాతో. కరుణ, అందులో ఏ మాట గుర్తుందా అని అడుగుతున్నావు అంది సీరియస్గా. అబ్బా నీతో మాట్లాడడం చాలా కష్టం బాబు
అంటూనే, కరుణ, నేనన్న మాట నాకే గుర్తుంది. శారీరక సౌందర్యాన్ని చూసి మురిసిపోయే వాళ్ళు కాక మనో సౌందర్యాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారని. అక్షరాల అదే నిజమైందోయ్. నువ్వు మాట్లాడేది ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు. అర్థం కాదు, ఎలా అర్థమవుతుంది? పసిపాపలాగా అమాయకంగా ఉంటావు. అలా ఉండే కాంతారావు గారిని ఆకర్షించావు. అసలు జరిగింది ఏమిటి అంటే, నిన్న సాయంత్రం కాంతారావు గారు మా ఇంటికి వచ్చారు. మా అన్నయ్య ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అని నీకు తెలుసు కదా. మాటల్లో తను నిన్ను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారని నేరుగా అడిగితే నువ్వేమనుకుంటావోనని మా అన్నయ్య ద్వారా నాకు చెప్పించి నన్ను నీ అభిప్రాయం కనుక్కోమన్నారు. ఇది సంగతి అని చెప్పింది ఎలిజా. అంతా విన్న కరుణ కళ్ళు పెద్దవయ్యాయి. నిజంగానా అంది అయోమయంగా. నిజమే కరుణ, లేకుంటే నేను అబద్ధాలు ఎప్పుడైనా ఆడానా? నువ్వు విన్నావా అంది ఎలిజా. ఇద్దరూ ఒకచోటనే ఉంటున్నాం. ఆయన ఇల్లు కింద, మా ఇల్లు పైన. తనే నన్ను అడగొచ్చు కదా. చూడు కరుణ, కొన్ని విషయాలు ముఖాముఖిగా అడగడానికి చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ డొంక తిరుగుడు అంతా. కాంతారావు గారు నిన్ను నేరగా అడగడానికి బిడియ పడినట్టున్నారు. ఏమైనా నీ అభిప్రాయం చెప్తే మా అన్నయ్య ద్వారా అతనికి చెప్తాను. కానీ కరుణ, నేను నీకు మంచి స్నేహితురాలనే నమ్మకం ఉందా? ఎందుకు ఆ సందేహం ఇప్పుడొచ్చింది అని అంది. కావాలి చెప్పు. ఉంది. అయితే ఒక సలహా ఇస్తాను. ఏమీ అనుకోవు కదా? అనుకోను. థ్యాంక్ యూ. మా అన్నయ్య అప్పుడప్పుడు చెప్పడం వల్ల కాంతారావు గారు మంచి వ్యక్తి అని నాకు తెలుసు. చూడ్డానికి బాగుంటాడు. అతను నిన్ను కావాల్సినంతగా కోరి చేసుకుంటానని వస్తే నువ్వు కాదనడం సబబుగా అనిపించదు. పైగా ఎందుకు అతనితో నువ్వు సుఖపడగలవని అని అనిపిస్తోంది నాకు అంది ఎలిజా. ఏదో ఆలోచిస్తున్నట్టుగా నడుస్తున్న కరుణ మాట్లాడలేదు. కరుణ జీవితంలో ముఖ్యమైన ఎటువంటి విషయాల్లో ఒకరి సలహా పాటించడం కంటే మనసు చెప్పినట్టుగా నడుచుకోవడం మంచిది. ఆలోచించుకో, బాగా ఆలోచించుకొని ఏ సంగతి చెప్పు అంది ఎలిజా. అంతవరకు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్న కరుణ, ఎలిజా, నేను కాంతారావు గారికి నా అభిప్రాయం నేరుగా చెప్తాను అంది. గుడ్, మంచి పద్ధతి. ఏమని చెప్తావు? ఎస్ అనా, నో అనా? తర్వాత విందుగాని అంది కరుణ. ఓకే. 3 రోజులుగా ఆలోచించిన కరుణ ఒక నిర్ణయానికి వచ్చింది. కాంతారావు కోసం చూసింది. ఆ 3 రోజులుగా అతను ఇంటి దగ్గర కానీ బస్ స్టాప్లో కానీ కనిపించలేదు. 3వ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి స్టాప్లో నిలబడి కరుణకు సరిగ్గా కాంతారావు అప్పుడే వచ్చి నుంచోవడం గమనించింది. అతనే ముందు కరుణను చూసి హాయ్ అంటూ పలకరించాడు దగ్గరగా వచ్చి. ఏంటి, ఏదైనా ఊరు వెళ్ళారా మీరు? 3 రోజులుగా ఎదురు చూస్తున్నా కనిపించడం లేదు. అబ్బే, ఏ ఊరు వెళ్ళలేదండి. ఎందుకో సూటిగా కరుణ కళ్ళలోకి చూడలేక తడబడ్డాడు కాంతారావు. మీకిప్పుడు ఇంటి దగ్గర అర్జెంట్ పనులు ఏమైనా ఉన్నాయా అని అడిగింది కరుణ. కాసేపు అలా పార్కులో కూర్చున్న వస్తారా? పదండి. ఇద్దరు ఆ స్టాప్కి దూరంలో ఉన్న పార్క్ వైపు నడిచారు. నడిచినంత దూరం ఇద్దరు మౌనంగానే ఉండిపోయారు. పార్కులో ఒక చోట పచ్చగడ్డలో ఇద్దరు ఎడమెడంగా కూర్చున్నారు. ఇరువురు మనసుల్లోనూ ఏవో భావాలు ఆలోచనలు చెల్లరేగుతున్నాయి. చాలాసేపు అయిన తర్వాత కరుణ హఠాత్తుగా అడిగింది. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీ మ్యారేజ్ సెటిల్ అయిందట కదా అని. ఒక్క క్షణం కరుణ వంక వెర్రివాడిలా చూసిన కాంతారావు అంతలోనే సర్దుకుని, ఎవరు చెప్పారు మీకు అని అడిగాడు. అదే ఎలిజా అన్నయ్య, అతని పేరు జేమ్స్ కాబోలు. ఒక్క క్షణం కరుణ వంక పరిశీలనగా చూసిన కాంతారావు, అవును చెప్పాను అన్నాడు. మరి ఒక్కసారి ఒక్క మాట నాతో చెప్పారు కాదే, ఆ అమ్మాయిని చూపిస్తారా? ఆ అమ్మాయి కూడా ఎవరో వాళ్లే చూపించి ఉండాలే మీకు. ఆ అమ్మాయిని చూపించలేదు, కానీ ఆ అమ్మాయి అభిప్రాయం కావాలనో ఏంటో అడిగారట అంది కరుణ కళ్ళల్లో నవ్వులు కదలాడుతుండగా. అవును, అయితే తన అభిప్రాయం తెలిసిందటనా? ఆ అమ్మాయి మీకు అది కూడా చెప్పుండాలే. కాంతారావు సూటిగా చూస్తున్న కరుణ కళ్ళలోకి ఏదో వెతుకుతున్నట్లుగా చూశాడు. ఆ అమ్మాయి ఎస్ అనే కాబోలు అందిట పెదవులు బిగించి వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంది కరుణ. అయితే అదృష్టవంతుణ్ణే. ఏదో బరువు దింపుతున్నట్టుగా చూశాడు కాంతారావు. ఒక్క క్షణం నిశ్శబ్దంగా దొర్లిపోయింది. మీరు నన్నే నేరుగా అడగొచ్చు కదా అంది మెల్లగా ఎటో చూస్తూ కరుణ. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నట్టుగా. అనుకున్నాను కరుణ, మిమ్మల్ని నేరుగా అడుగుదామనే అనుకున్నాను, కానీ ఏమనుకుంటారోనని. ఏమనుకుంటాను చెప్పండి. అయినా అసలు మీకు నేను తగిందాన్ని అవునో కాదో ఆలోచించారా? బాగా ఆలోచించాను. ఆలోచన లేకుండా ఇంత నిర్ణయం తీసుకోగలనా?
తగినది అంటే ఏం కావాలి? మీరు అందవిహీనురాలు అయి ఉండొచ్చు కరుణ, కానీ మీ మనసు అందమైంది. మీది మంచులా చల్లనైన మనసు. ఎండలో ఉన్న నాకు అటువంటి మనసే కావాలి. మీకెలా తెలుసు? బాగా తెలుసు. అన్నం ఉడికిందో లేదో చూడడానికి అంత పట్టుకు చూడక్కర్లేదు, ఒక్క మెతుకు చాలు. కరుణ, ముఖ్యంగా నాలాంటి వాళ్ళ జీవితాలు సుఖంగా గడవాలంటే నా జీవిత సహచారిణిగా వచ్చే వ్యక్తికి కావాల్సింది ముఖ్యంగా అందచందాలు కావు కరుణ, మంచి మనసు ఉండాలి. అది మీకుంది. అందుకే నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. అయితే నా ఒక్కడి అంగీకారం, నిర్ణయం చాలవుగా, మీరు కూడా ఆలోచించుకోండి. మరి వచ్చే ఎపిసోడ్లో ఆమె నిర్ణయానికి వాళ్ళిద్దరికీ పెళ్ళి ఎలా జరుగుతుంది, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారా, ఇవన్నీ విందాం. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.